వెల్కమ్ టు పిఎస్ఎల్వి టీవీ ఛానల్. నేను సరస్వతి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మానసికంగా దృఢంగా ఉండాలంటే ఏమి చేయాలి, ఎలా ఉండాలంటారు, వివరించండి. ఇది చాలా ముఖ్యమైన టాపిక్ అండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనుషులు మానసికంగా స్ట్రాంగ్గా దృఢంగా ఉంటారో అప్పుడు ఎలాంటి మానసిక సమస్యలు రావు, జీవితం మంచిగా సాఫీగా జరిగిపోతుంది. ఈ మానసికంగా దృఢంగా ఉండాలంటే చాలా విషయాలు మనం తెలుసుకొని వాటిని పాటించాలండి. అందులో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాము. అందులో మొట్టమొదటి ఏంటంటే మన అందరం కూడా వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి, వర్తమానంలో జీవించాలి. అంటే మనము ప్రజెంట్ లో జీవించడం అని నేర్చుకోవాలి, ప్రజెంట్ లో జీవించాలి. కానీ మనకు జనరల్ గా ఏమవుతూ ఉంటుందంటే మనలో ఎక్కువ మంది గతం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం, జరిగిపోయిన వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అంటే గతంలో మనం చేసిన మిస్టేక్స్ కావచ్చు, అంటే మనం చేసిన తప్పులు కానీ ఎదుటి వాళ్ళు చేసిన తప్పుల గురించి కానీ వీటి గురించి మళ్ళీ 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 ఆలోచిస్తూ ఉంటారు. బాధపడ్డ సంఘటన ఆలోచించి బాధపడుతుంటారు లేదా భయపడుతుంటారు. ఎప్పుడైతే మీరు బాధపడటం భయపడటం చేస్తారో ఆటోమేటిక్ గా ఈ బ్రెయిన్ వీక్ అయిపోతూ ఉంటుందండి. అదేదా మీకు? కాబట్టి ఇప్పటికైనా సరే మనము వర్తమానంలో ఈ క్షణంలో ఏం చేయాలో దాని మీదే ఫోకస్ చేస్తే మనం మానసికంగా దృఢంగా ఉండొచ్చు, మంచి ఫలితాలను తీసుకురావచ్చు. రెండోది ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే అందరిలో మార్పులు వస్తుంటాయండి. చేంజ్ అనేది కామన్. ఇప్పుడు మనం 20 years అప్పుడు ఒక విధంగా ఉంటాము, 30 years అప్పుడు ఒక విధంగా ఉంటాము, 40, 50 దాంట్లో మనము శారీరకంగా మార్పులు వస్తుంటాయి, మానసికంగా మార్పులు వస్తుంటాయి. మనం ఈ మార్పులను ముందు అంగీకరించాలి. చాలా మంది కొంచెం వెంట్రుకలు తెల్లగా రాగానే ఫీల్ అయిపోతుంటారు, లేదా కొంచెం వెయిట్ పెరగంగా లావు అయిపోగానే ఫీల్ అవుతుంటారు. ఇదంతా కూడా అనవసరంగా మనము బాధపడటమే కదా, మైండ్ని వీక్ చేసుకోవటమే కదా. అదే దాన్ని మనం అంగీకరించామనుకోండి, ఆ అంగీకరించి ఇప్పుడు మీరు దీనికి అనుగుణంగా ఎలా జీవించాలి, ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే కరెక్షన్ చేసుకోండి. వెయిట్ తగ్గాలంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం ఆహారం లిమిటెడ్గా తీసుకోవడం మొదలు పెట్టండి. ఓకే, మెల్లమెల్లగా మీరు వెయిట్ తగ్గుతారు, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అంటే మన మార్పులకి అనుగుణంగా జీవించడం అనేది నేర్చుకోవాలి. 20 years లో ఉన్నట్టుగా పరిగెత్తినట్టుగా 50 years లో పరిగెత్తారంటే అది కుదరదండి. 50 years లో ఎలా జీవించాలో అది నేర్చుకుని ఆ విధంగా జీవించాలి. ఈ మార్పు అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కొంతమంది ఎదుటి వాళ్ళు కొన్ని విషయాలు అడుగుతుంటారండి, కొంత హెల్ప్ చేయమనో లేకపోతే కొంత వర్క్ చేయమని అడుగుతుంటారు ఆఫీసులో ఎక్కడ. కానీ మనము చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా నో చెప్పాలండి. ఇది నా వల్ల కాదు, ఇప్పుడు నేను చేయలేను అన్నది క్లియర్గా చెప్పాలండి. ఎప్పుడైతే మనం నో అని చెప్పలేదో వాళ్ళు మన మీద వర్క్ లోడ్ వేస్తుంటారండి. ఆ లోడ్ ఇప్పుడు మన పనులు చేసుకోవాలి, వాళ్ళ పనులు చేయడానికి మనకు ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు మెంటల్గా వీక్ అయిపోతాం. అదే మీరు నో అని చెప్పారు అనుకోండి, ఇప్పుడు మీ పనుల మీద మీరు దృష్టి పెట్టుకోవచ్చు, చక్కగా జీవితంలో ముందుకెళ్ళచ్చు. అవునగా చెప్పండి. అదేవిధంగా మనము మానసికంగా దృఢంగా ఉండాలంటే సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలండి. ఇవాళ చాలా మంది చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ చూడటం, చూసిన న్యూస్ మళ్ళీ మళ్ళీ చూడటం, టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మనకి ఈ టైం అనేది పోతే తిరిగి రాదండి. డబ్బులు పోతే తిరిగి డబ్బు సంపాదించుకోవచ్చు, టైం పోతే తిరిగి సంపాదించలేము. ఎన్ని కోట్లు పెట్టి టైం తిరిగి రాదు. కాబట్టి డబ్బు కంటే విలువైనది సమయం. కాబట్టి ఈ సమయాన్ని మన ఆరోగ్యం గురించి కానీ, మన బిజినెస్ గురించి కానీ, మన వర్క్ గురించి కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ చక్కగా ఉపయోగించుకోవాలండి. ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది ఉంటారు, మనం అంటే గిట్టని వాళ్ళు, మనం చూసి అసూయపడేవాళ్ళు, మనల్ని హాని చేయాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారండి. వాళ్ళని మనం గుర్తించి వాళ్ళని దూరంగా పెట్టాలండి. అంతేగాని వాళ్ళు మన ఫ్రెండ్స్ కదా లేకపోతే మన చుట్టాలు కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళు ఆటోమేటిక్గా మనకు హాని చేస్తారండి. అది భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకా దగ్గర చుట్టాలు కావచ్చు, బ్రదర్ సిస్టర్స్ కావచ్చు, ఎవరైనా మనకు హాని తలపెడుతున్నారు అని మనం గమనించినప్పుడు వాళ్ళని వీలైనంత దూరంగా ఉంచితే వాళ్ళకి మంచిది, మనకి మంచిది. మనం కూడా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాం. లేకపోతే అనవసరానికి గొడవలు పెట్టుకొని తగాదాలు పెట్టుకొని మెంటల్గా వీక్ అయిపోతుంటారు కొంతమంది. అవునగా చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు మనం మనుషులతో మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎక్కువగా మాట్లాడేస్తుంటారు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు కొన్ని ఎమోషన్స్ లో కొన్ని మాట్లాడేస్తాం, దాని కాన్సిక్వెన్సెస్ పరిణామం ఎలా వస్తుందో కూడా చూడం. ఎదుటి వాళ్ళకి గవాలో ఒక మాట వేసాం అనుకోండి, ఆ మాటను పట్టుకుని వాళ్ళు మనం తిరిగి మళ్ళీ ప్రాబ్లం చేస్తారు. అప్పుడు మనం మానసికంగా వీక్ అయిపోవాల్సి వస్తుంది. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే మీరు మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలంటే ఎవరితోనైనా మాట్లాడబోయే ముందు నేను ఈ మాట మాట్లాడితే ఆయన ఎలా తీసుకుంటాడు, దీని పరిణామం ఎలా ఉంటుంది, కాన్సిక్వెన్స్ ఎలా ఉంటుంది, మంచిగా ఉంటే మాట్లాడండి, లేకపోతే మాట్లాడబాకండి. దీన్ని మీరు సైలెంట్గా ఉంటే మంచిది. మాట్లాడే పనికి ఇష్యూస్ని పెంచుకుంటుంటాం కదా, అవునగా చెప్పండి. అదేవిధంగా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన వాళ్ళకి వినే ఓపిక ఉంటుంది. ఎప్పుడు మాట్లాడదాం అని ఈరన్నే ఉంటుంది, కానీ వినటం చాలా ఇంపార్టెంట్.
ఎప్పుడైతే మనం వింటం మీద ఫోకస్ చేస్తామో అవతల వ్యక్తి మనకు చెప్పే చక్కగా అర్థమవుద్ది. మనం ఏం చేయాలి, ఏం ఆన్సర్ చేయాలి, ఎలా పని చేయాలనేది చక్కగా చేస్తామో మంచి రిజల్ట్ వస్తే అవతల చెప్పిన వ్యక్తి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సబార్డినేట్ ఉన్నాయండి, బాస్ చెప్పేది జాగ్రత్తగా విన్నాడు అనుకోండి, ఆయన పని చక్కగా క్లియర్గా అర్థమవుద్ది, వీళ్ళు చక్కగా చేస్తాడు. అదే చెప్పినప్పుడు సరిగా వినలేదు, కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాడు, ఇప్పుడు వెళ్ళి పని చేయగలడా? చేయలేడు. తప్పులు చేస్తారు, తప్పులు చేస్తే బాస్ తిడతాడు, ఆటోమేటిక్గా మీరు మెంటల్గా వీక్ అయిపోతారు. కాబట్టి మన అందరం కూడా ఫస్ట్ వినటం నేర్చుకోవాలండి. దీన్ని ఇంగ్లీష్లో మనం లిజనింగ్ స్కిల్ అంటామండి. వినే నైపుణ్యాన్ని పెంచుకోవాలండి. తర్వాత మాట్లాడేటువంటి అది మోస్ట్ ఇంపార్టెంట్. మనం స్ట్రాంగ్ ఉండాలండి. ఇక చివరిగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనందరం కూడా రియాలిటీలో జీవించడం నేర్చుకోవాలి. అంటే వాస్తవంలో జీవించడం నేర్చుకోవాలి. మనందరూ వాస్తవంలో జీవించట్లా, మనకి ఎలా కావాలో ఆ విధంగా ఉంటే ఒక విధంగా ఉంటున్నాము, మనకు కావాల్సిన దానికి వ్యతిరేకంగా జరిగితే ఇంకో విధంగా ఉంటున్నాము. ఎగ్జాంపుల్ చూడండి, ఒక అతను మనం పొగిడాడు అనుకోండి, ఏమో చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అదే ఒక అతను తిడితే డౌన్ అయిపోతాం, దాని గురించి ఆలోచిస్తూ చేస్తుంటాం. అట్లా లాభం వస్తే హ్యాపీ ఫీల్ అవుతున్నాము, నష్టం వస్తే బాధపడుతున్నాము. అవునా కదా? సక్సెస్ అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నాము, ఫెయిల్ అయితేనో బాధపడుతున్నాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రియాలిటీ, వాస్తవం ఏంటంటే జీవితంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, సక్సెస్లు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. మీకు ఎంత క్వాలిఫికేషన్స్ ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత డబ్బులున్నా సరే ఇది రియాలిటీ అండి. ఈ రియాలిటీ మనం యాక్సెప్ట్ చేయాలి. కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యామనుకోండి, ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యామో దానికి కారణాలు ఏంటో తెలుసుకొని చెప్పే లెసన్స్ నేర్చుకొని ఆ కరెక్షన్స్ మనం చేసుకుంటే మళ్ళీ సక్సెస్ అవ్వచ్చు. అంతేగాని ఫెయిల్యూర్ అయింది కదా అని చెప్పేసి బాధపడిపోతుంటే మీరు మెంటల్గా వీక్ అయిపోతారు. అంటే తెలుసుకోవాల్సింది ఫెయిల్యూర్ వల్ల కూడా మనకు ఉపయోగం ఉంది, సక్సెస్ వలన ఉపయోగం ఉంది, ఫెయిల్యూర్ వలన ఉపయోగం ఉంది, సుఖాల వలన ఉపయోగం ఉంది, కష్టాల వలన ఉపయోగం ఉంది. కష్టాలు మనకి మంచి పాఠాలు నేర్పుతాయి, మంచి నాలెడ్జ్ ఇస్తాయి, మనం ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతాము. కాబట్టి ఈ రోజు నుంచి మన చుట్టూ జరిగే వాటిని ఉన్నదన్నట్లుగా చూడాలి. మనుషుల్ని, వస్తువుల్ని, సంఘటనల్ని, పరిస్థితుల్ని వాటిని ఉన్నట్లుగా చూసి వాటిని అంగీకరించాలి. మనం యాక్సెప్ట్ చేయం. వాళ్ళు ఏ కాడికి మనం అనుకున్నట్లు లేదని చెప్పేసి మనం టెన్షన్ పడుతుంటాం, మనం కోపం తెచ్చుకుంటుంటాం. అవసరం లేదండి. ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించండి. రియాలిటీలో ఎలా జీవించాలో నేర్చుకోండి. చాలా మందికి తెలియకపోతే మేము నేర్పుతామండి. అసలు రియల్ లైఫ్ అంటే ఏముంటుంది, రియల్ లైఫ్లో ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా చక్కగా కౌన్సిలింగ్లో నేర్పుతామండి. వాళ్ళ మానసిక సమస్యల నుంచి బయటకు తీసుకురావటమే కాకుండా వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఎలా తయారవ్వాలి, వాళ్ళ భవిష్యత్తుని మంచిగా ఎలా నిర్మించుకోవాలి, ఇవన్నీ కూడా చక్కగా నేర్పుతామండి. ఈ చెప్పిన విషయాలన్నీ కూడా చక్కగా ఫాలో అయితే ప్రతి వ్యక్తి కూడా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండొచ్చు అండి. ఎటువంటి మానసిక సమస్యలకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఈ చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చక్కగా వీళ్ళు కనుక ఫాలో అయ్యారు అంటే మనందరం కూడా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండొచ్చు, జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు. మానసికంగా దృఢంగా ఉండాలంటే వర్తమానంలో జీవించాలని, మార్పులకు అనుగుణంగా జీవించాలని, రియాలిటీలో జీవించాలని చక్కగా వివరించారు. ఈ విషయాలన్నీ మీరు అందరూ చక్కగా అర్థం చేసుకొని ఆచరిస్తే మానసికంగా దృఢంగా ఉండవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.